హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. త్వరలో మనకి రియల్‌మీ నుంచి ఒక కిల్లర్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. రియల్‌మీ 15 ప్రో ప్లస్ 5G అనమాట. ఇది మనకి వెరీ సూన్ లాంచ్ అయితే కాబోతుంది. ఇది మనకి రియల్‌మీ 14 ప్రో ప్లస్‌కి ఇది సక్సెసర్ అనమాట. అరౌండ్ 30Kలో రాబోతుంది. ఈ మొబైల్ ఫీచర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఫైనల్‌గా ఈ మొబైల్ వర్తా కాదా అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మనకి మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే ఉంటదనమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ ఇలాంటిది ఏది సపోర్ట్ చేయదు. కాకపోతే వీళ్ళ ఓన్ హోల్ ఆడియో సపోర్ట్ ఉంటదన్నమాట. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP69 తో రాబోతుందన్నమాట. 7.8 mm థిక్నెస్ ఉంటదని చెప్తున్నారు. అలాగే 190 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదని చెప్తున్నారు అనమాట. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కోడ్ AMOLED డిస్ప్లే తో రాబోతుంది. ఇక్కడ 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ పీరియడ్ అని చెప్పొచ్చు. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అలాగే HDR10+ సపోర్ట్ ఉంది. 6000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉందన్నమాట. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్ అని చెప్పొచ్చు. మేజర్‌గా మనకి సన్‌లైట్ విజన్‌లో చాలా ఎక్కువ బ్రైట్‌నెస్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామన్నమాట. ప్రో HDR ఫీచర్ ఉంది. మనం ఈ ఫీచర్ యూజ్ చేసుకొని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని 2% అయితే హైలో చూడొచ్చన్నమాట. అంటే ఈ 380 హెర్ట్జ్ అయితే టచ్ శాంప్లింగ్ రేట్ ఉందన్నమాట. అంటే మనకి టచ్ కూడా చాలా క్విక్ రెస్పాండ్ అయితే ఉంటది. మేజర్ మనకి రియల్‌మీ డిస్ప్లేస్ కూడా టచ్ చాలా సెన్సిటివ్‌గా ఉంటే చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతదన్నమాట. వైడ్ వన్ ఎల్లో సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంతా కూడా ఫుల్ హెచ్‌డీలో చూడొచ్చన్నమాట. మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ అన్నమాట. స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 నానోమీటర్ బిల్డియం ప్రాసెసర్ LPDDR5X రాబోతుంది. UFS 4.0తో రాబోతుందని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే మేజర్‌గా మనకి ఈ ప్రాసెసర్ BGMA, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఈ టైప్ ఆఫ్ గేమ్స్ ఏదైనా కూడా చాలా స్మూత్‌గా అయితే హ్యాండిల్ చేస్తదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అంటే పర్ఫార్మెన్స్ లెవెల్ అనేది బీస్ట్ ఉంటదని చెప్పొచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. కొన్ని రూమర్స్ ప్రకారం ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటున్నారు. బట్ చూడాలన్నమాట. అలాగే రియల్‌మీ UI 6.0 కస్టమైజేషన్ రాబోతుంది. ఇంకా AI ఫీచర్స్ విషయానికొద్దాం. ఇందులో AI ఎరేజర్ గాని, AI ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఇలా అలాగే సర్క్యులర్ సెర్చ్ ఈ టైప్ ఆఫ్ AI ఫీచర్స్ అయితే ఉంటాయని చెప్పవచ్చు. కెమెరా విషయానికొద్దాం. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. ఇక్కడ మెయిన్ కెమెరా విషయానికి చూడైతే 15 MP ఇచ్చారు. ఇందులో సోనీ IMX896 సెన్సార్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. అలాగే రేర్ కెమెరాలో OIS కూడా సపోర్ట్ ఉందన్నమాట. మనకి రేర్ కెమెరాలో సోనీ సెన్సార్ ఉంది కాబట్టి ఫోటోస్ కూడా కొంచెం క్వాలిటీగా వస్తాయి అనుకుంటున్నా. అలాగే రేర్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి చూడితే 15 MP పెట్టారు. ఇది టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పొచ్చు. మనకి టెలిఫోటో కెమెరాలో కూడా OIS సపోర్ట్ ఉంది. అప్ టు 3.5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. మనకి జూమ్ తక్కువే కానీ కాకపోతే ఫోటోస్ అయితే చాలా డీటెయిల్‌గా అయితే క్యాప్చర్ చేయగలదు. టెలిఫోటో కెమెరాలో మంచి ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ కెమెరా విషయానికి కొడితే ఇక్కడ 8 ఎంబీ పెట్టారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్తున్నారు. ఫ్రంట్ కెమెరా విషయానికి కొడితే మనకి ఇక్కడ 50 ఎంబీ పెట్టారన్నమాట. 50 ఎంబీ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట. రేర్ కెమెరా అంత పోటీ అని చెప్పొచ్చు ఇది కూడా. 50 ఎంబీ అంటే చాలా బెటర్ ఫోటోస్ అయితే తీయగలదన్నమాట ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి వీడియో క్వాలిటీ బాగుంటది. ఇంకా మనకి బ్యాటరీ విషయానికొద్దాం. ఇందులో మనకి 5200 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారన్నమాట. ఇది రూమర్స్ ప్రకారమే కన్ఫర్మ్ కాదు. బట్ మనకి లాంచ్ అయితే చూడాలన్నమాట. ఎంత బ్యాటరీ పెడతారనేది. ఇందులో మనకి 80 వాట్స్ అయితే ఫాస్టింగ్ సపోర్ట్ ఉంది. 80 వాట్స్ అంటే ఈజీగా 1 అవర్ లోపల ఫుల్ చార్జ్ అవుతదన్నమాట. సో మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. 80 వాట్స్ అనేది మనకి మొబైల్ లాంచ్ అయినా కూడా 80 వాట్స్ ఉంటదని చెప్పొచ్చు. ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసాము. ఇప్పుడు చెప్తాను రియల్‌మీ 14 ప్రో ప్లస్‌కి అండ్ రియల్‌మీ 15 ప్రో ప్లస్‌కి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే చాలా చేంజెస్ కనిపించాయి. ఫ్రెండ్స్ నేనైతే మీకు మంచి జెన్యూన్ కంటెంట్ ఇచ్చాను అనుకుంటున్నానన్నమాట. కాబట్టి తప్పకుండా ఛానల్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్ మనకి ఈ మొబైల్ లాంచ్ అయితే మీకు ఇంకా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను.